హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డొంకడ బ్యాక్ అగైన్. ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. కంచెరు బీచ్. సో కంచెరు బీచ్ భోగాపురం మండలంలో ఉంది. బీచ్ ఎస్కేంటి ఎంత నల్లగా ఉందనుకుంటున్నారా? ఆ రీజన్ ఏంటో వీడియో ఎండింగ్లో చెప్తాను. సో నేను దగ్గర దగ్గర వైజాగ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఒక 1 అవర్ పట్టింది. నేను ఈ బీచ్కి ట్రావెల్ చేయడానికి బయలుదేరిన తర్వాత మన భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాత్రం ఒక 3-4 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. ఇది కంచెరు విలేజ్లో ఉంటుంది కంచెరు బీచ్. ఇక్కడ మనకి లవ్లీ రిసార్ట్స్ లైక్ మనకి శాండీ బీచ్ రిసార్ట్ ఉంది. నెక్స్ట్ కొద్ది ముందుకెళ్తే ఒక 500 మీటర్స్లో ఓబ్రే హోటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ రోడ్లోని. సో బీచ్ కారిడార్ రోడ్ కూడా ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇది భీమిలీకి కనెక్ట్ అవుద్ది. సో ఇది మీరు చూసి ఇదేదో కోనసీమ, ఈ కొబ్బరి చెట్లు, అంటే ఈయన రాజమండ్రి లేకపోతే కోనసీమ వెళ్ళి అక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ అటాచ్ చేశాడు అనుకోకండి ఈ బిట్. దిస్ ఈస్ డైరెక్ట్లీ ఇట్స్ స్ట్రైట్ మన శ్రీకాకుళం, అదే భోగాపురం విజయనగరం మండలంలోనే ఉన్న బీచ్ ఇది. సో ఇది చూసారు కదా, ఇది ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్లోంచి మనం ఈ బీచ్లోకి ఎంటర్ అవుదాం. అండ్ మీరు ప్రకృతి ఒడిలోని లైక్ ఎంజాయ్ చేయాలి అంటే, ప్రశాంతత కావాలి అంటే మాత్రం కంచెరు బీచ్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ చాలా ప్రైవేట్గా ఉంటుంది బీచ్, ఐసోలేటెడ్గా ఉంటుంది. మీరు వెళ్తే మీరు ఒక్కలే ఉంటారు ఆ బీచ్లోని, అంత ప్రైవేట్ బీచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మట్టి రోడ్డు ఉంటుంది. సో వర్షం పడేటప్పుడు జాగ్రత్త, కార్లు అవి స్టక్ అయిపోతుంటాయి. చాలాసార్లు జరిగింది. నేనైతే ఒక విషయం చెప్తాను. మనకి 2026లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత నైట్ ఫ్లైట్స్కి వచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళు హ్యాపీగా రిసార్ట్స్లో స్టే చేసి ఒక 1 డే ఉండి మైండ్ పీస్ చేసుకుని ఈ బీచ్ దగ్గర మనం శుభ్రంగా లైక్ ఏంటంటారు, మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ చూసి ఒకరోజు ఎంజాయ్ చేసి, ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ప్రైవేట్ పార్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ప్రైవేట్ పార్టీస్ చేసుకొని హ్యాపీగా ఒక 1-2 డేస్ ఎంజాయ్ చేసి సిటీలోకి వెళ్ళొచ్చు. నేనైతే ఎప్పుడు ఇండియా వచ్చినా మార్నింగ్ సన్ రైజ్కి లైక్ వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్, 2 సార్లు కానీ 3 సార్లు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈ బీచ్లోని సన్ రైజ్ చూసి వెళ్తూ ఉంటాను. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ బీచ్. ఎందుకంటే ఈ బీచ్కి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, లైక్ మనం ఒక్కలే ఉంటాం. సో మనకి నచ్చినట్టు మనం కూర్చోవచ్చు, మనకి నచ్చినట్టు మనం ఫోటోలు తీసుకోవచ్చు. మనం శుభ్రంగా లైక్ ప్రకృతిని ఎంత ఆస్వాదిద్దాం, నేచర్ని చూద్దాం, నేచర్లో సింగిల్గా ఉందాం, లేకపోతే మన కంపెనీతో వెళ్ళి నేచర్ని ఆస్వాదిద్దాం అనుకుంటే ఈ బీచ్ కన్నా అంత బెస్ట్ బీచ్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మనకి సిటీలోని బీచెస్ అన్ని మీకు తెలుసు కదా, ఫుల్ జనాలతో నిండిపోద్ది. ఓకే, అందరూ ప్రశాంత్ కోరుకుంటారు, సో మన వాళ్ళని తప్పట్లే. బట్ ఎప్పుడైతే మనం లోన్లీగా ఉండాలి, మనం ఫోటోషూట్ చేసుకోవాలి, మనం ఎలాగ ఎగిరినా ఎవరు అడగకూడదు అంటే మాత్రం ఈ బీచ్కి రండి. అండ్ ఈ బీచ్ నాకు తెలిసి ఎవరు చూపించి ఉండరు అంతమంది. మీరు చూసారు కదా, బీచ్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరు, నేను తప్ప. నా కార్ అక్కడ పార్క్ చేశాను, నేను బీచ్ చూస్తున్నాను. మొత్తం చూసారు కదా, స్కై అంతా బ్లూగా ఉంది. బీచ్ ఫ్లోట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కానీ నేను వచ్చిన ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం పడింది, అందుకే వాటర్ కొద్దిగా బ్లాక్గా ఉంది. అండ్ ద అదర్ థింగ్ ఈస్, ఈ బీచ్ నుంచి మనకి కనుచూపు మేరలో ఒక మనిషి కూడా కనబడ్డా. మీకు చూపిస్తున్నా కదా, మొత్తం మీరు చూడండి, ప్యాన్ చేసి చూపిస్తాను. మొత్తం అసలు ఒక మనిషి కూడా కనబడ్డు. మీరు లైక్ నేను సన్సెట్ సన్ రైజ్ ఒక్కలే కూర్చొని, లేకపోతే మీ కంపెనీస్తో వచ్చి లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ బీచ్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి రేపు పొద్దున్న ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ బీచ్ కూడా జనాలతో నిండిపోవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నాను కదా. సో ఈ బీచ్ నుంచి మీరు చూడండి, మొత్తం నేచర్ అంతా ప్లెజెంట్గా ఉంది. కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. నీలి సముద్రం అలల తాకిడి మనం చూస్తూ ఉంటే గ్యారంటీ మన మనసు దోచుకుంటుంది. అండ్ ఇదంతా దీంతో పాటు లైక్ మీరు చూసారు కదా, అంత ఖాళీగా ఉంటుంది సముద్రం. నేను చాలా మందిని చూశాను ఇక్కడ బర్త్డే పార్టీస్ జరుపుకోవడానికి వచ్చి, లైక్ 1 డే స్టే చేసి బర్త్డే పార్టీస్ జరుపుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఒకసారి వీకెండ్ వస్తే వాళ్ళందరూ ఫ్రెండ్స్తో వచ్చి ఫ్రైడే ఈవినింగ్ ఫుల్గా ఇక్కడ చిల్ అయ్యి ఇక్కడ ఎంజాయ్ చేసి గెట్ టుగెదర్ జరుపుకున్న రోజులు కూడా చూశాను. ఈ రోజు అంటే మనం సింగిల్గా వచ్చాం.
లైక్ మీ అందరికీ సముద్రం చూపించడానికి. ఎందుకంటే ఎవరు ఈ సముద్రాన్ని కవర్ చేయలేదు, ఈ కంచేరు బీచ్ని. ఫస్ట్ టైం నాకు తెలిసి నేను కవర్ చేస్తున్నాను ఆన్ బిగ్ స్కేల్. నేనైతే ఎవరిని చూడలేదు ఇది కవర్ చేయడం. ఓకే, నెక్స్ట్ మనం ఆ ఇసుక ఎందుకు నల్లగా ఉంది అనే దానికి, అది టైటానియం తాలూకా ముడి ఖనిజం అంటారు. ఆ ఖనిజం తాలూకా ఎల్యూమినైట్ ఉండడం వల్ల మీకు అది బ్లాక్ శాండ్ లా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా రొటైల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల అండ్ వర్షం పడడం వల్ల అదంతా మీదకి తేలి మనకి బ్లాక్ శాండ్ డామినేటింగ్ గా కనిపిస్తుంది. సో అంతేగాని బీచ్ లో ఇదేం లేదు. సో వర్షం పడిన తర్వాత ఈ ఈ మినరల్స్ అన్ని పైకి తేలడం వల్ల మనకి బ్లాక్ గా కనిపిస్తుంది. ఈ రోజు అయితే టైడ్ కూడా హైగా ఉంది, నేను చెక్ చేశాను. సముద్రం అయితే మాత్రం చాలా హై స్పీడ్ గా ఉంది. అండ్ ఇప్పుడైతే నాకైతే బీచ్ లో దిగాలనే ఆలోచన లేదు, ఎందుకంటే ఇలా వర్షం పడి ఇంత హై టైడ్ లో ఉన్నప్పుడు నేను బీచ్ లో దిగను. బట్ ఈవినింగ్ టైమ్స్ నేను చెక్ చేశాను, చాలా మంది బీచ్ లో దిగి బాగానే బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బీచ్ ఈజ్ వెరీ మచ్ సెక్యూర్. అండ్ నేనైతే కొద్దిగా డీప్ గా కూడా వెళ్ళాను, అంత లోతేం లేదు. బీచ్ అయితే బాగానే ఉంది, బట్ కేర్ఫుల్. అండ్ నేను ఐ డోంట్ సజెస్ట్ లైక్ మనకి స్విమ్మింగ్ రాకుండా లోపలికి వెళ్ళిపోద్దు. అండ్ మోర్ ఓవర్ మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ బేసిక్ గా బయట అలాగే జస్ట్ బీచ్ తాలూకా అందాలను వీక్షిస్తాం. తర్వాత ఏం చేస్తాం అంటే సన్ రైజ్ చూస్తాం, సన్సెట్ చూస్తాం, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాం. ఎనీవే నాకు తెలిసి ఈ వ్యూ అయితే మాత్రం మన మనసుని ఈజీగా దోచుకుంటది. అండ్ కొన్ని రోజులు పోయాక నాకు తెలిసి ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇది చాలా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్లేస్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఇప్పుడే మీరు అంటే లైక్ తొందరలోనే వచ్చి మీరు ఈ బీచ్ ని ఒకసారి వ్యూ చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇక్కడ బీచ్ ఉంది, ఇలా ఉంది అని. ఓన్లీ ఎక్సెప్ట్ పీపుల్ విజయనగరం డిస్ట్రిక్ట్ భోగాపురం దగ్గర ఉన్న వాళ్ళకే తెలుసు. సో నేను సజెస్ట్ చేసేది అంటే వైజాగ్ వాళ్ళకి, లైక్ ఎవరైతే ట్రావెలర్స్ టూరిజం పర్పస్ వస్తారో, మీరు ఏమైనా పార్టీ జరుపుకోవాలనుకుంటే మాత్రం బెటర్ కమ్ టు దిస్ బీచ్ అండ్ ఎంజాయ్. అండ్ ఇలాంటి లైక్ నేను ఇంకొన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ తిరిగి బ్యాక్ అవుతాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ వీడియోతో లైక్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఇంతకు మించి మనకి ఇంకేం లేదు. సో ఈ రోజు కంచెరి బీచ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.